కాపు నేతలంతా వైఎస్ జగన్ వెంటే ఉంటామంటున్నారు. జనసేనలోని కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వంగవీటి రాధా చేసిన తప్పు తాను చేయకూడదనే పార్టీలో చేరానని స్పష్టం చేశారు. ఇటు పవన్ పోటీ చేస్తానంటున్న పిఠాపురంలో కూడా ఇదే పరిస్థితి. జనసేన నాయకురాలు మాకినీడి శేషకుమారి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇక ఎక్కడ పోటీ చేయాలో పవన్ కు తెలియటం లేదంటూ సెటైర్లు వేశారు ఎంపీ వంగ గీత. ఒక మీరే అన్నారు రాజకీయ పార్టీ నాయకుడు అయి ఉండి మళ్ళీ అమిత్ షా గారు చెప్పడం అని అంటే క్లారిటీ ఉండాలి. రాజకీయాల్లో ప్రజల పట్ల అంకిత భావం ఉండాలి, రాజకీయాల పట్ల క్లారిటీ ఉండాలనేది నా అభిప్రాయం. ప్రజల పట్ల, నియోజకవర్గాల పట్ల, ప్రజల యొక్క అవసరాల పట్ల, ప్రజలను చూసే విధానం పట్ల ప్రజలు డబ్బులు కమ్ముడిపోతారనో ఇంకొకటనో చెప్పడం తప్పు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, వంగవీటి కుటుంబానికి ఎప్పటి నుంచో చాలా మంచి అవినాభావ సంబంధం గత 4 దశాబ్దాలుగా ఉందనే విషయం అందరికీ తెలుసు. అయితే మా కుటుంబంలో ఎప్పటి నుంచో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నా తమ్ముడు రాధా కిందటిసారి చేసినటువంటి ఒక తప్పు, రాష్ట్ర సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుందో దాంతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఏ కూటమైతే ప్రజల కోసం అని చెప్పని పెట్టుకున్నారో దాన్ని విభేదించి భారతీయ జనతా పార్టీ నుంచి బయటికి రావటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేది ఇవాళ జరిగింది. ఎందుకంటే ఈ కూటమిలో జరుగుతున్నటువంటిది ప్రజల కోసం కాదు, వాళ్ళ యొక్క స్వార్థం కోసం అనేది అది ప్రజలకి పూర్తిగా తెలియచేయాలని చెప్పనేది కూడా నా యొక్క ఆకాంక్ష. పార్టీ అన్నది ఒక విధి విధానాలతో వెళ్ళాలి. అక్కడ విధి విధానాలు లేవు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి అక్కడ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అంటే అక్కడ 1,00,000 ఓట్ల మెజార్టీ వస్తుందని ఏదో నమ్మకంతో ఆయన ఏదో చెప్తున్నారు అంతే తప్ప అక్కడ పిఠాపురం ప్రజల్ని అర్థం చేసుకుని వారి మనోభావాల్ని గమనించి వారికి ఏం కావాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రతి సమయం వారికి కేటాయించాలి. అక్కడ ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. అలాగే కార్యకర్తలు, మండల ప్రెసిడెంట్లైనా, కార్యకర్తలైనా, అలాగే జనసేన కుటుంబీకులైనా అందరూ కూడా అసంతృప్తితో అక్కడ ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఇప్పుడు పిఠాపురంలో ఉంది.